కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అనుకోని ఘటన అని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇదే విషయమే జేకే న్యూస్ నవభారత్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, సార్ ఇప్పుడు కేజీహెచ్ ఇన్సిడెంట్ అని ఏమంటారు సార్? నిన్న కరెంట్ పోయింది కదా చాలాసేపు. అనుకోకుండా జరిగినటువంటి ఒక ఫెయిల్యూర్ దాని మీద మీరు గతంలో కేజీహెచ్కి ఇప్పుడు కేజీహెచ్ చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ కంట్రోల్ రూమ్ పెట్టాం. ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని మందులు ఇచ్చే దగ్గర నుంచి సిట్టింగ్ ఏర్పాటు చేసాం, మైకులు ఏర్పాటు చేసాం, 14 ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం, మౌలిక సదుపాయాలు అద్భుతంగా తయారు చేసాం. ప్రతి ఒక్క బ్లాక్ని కూడా పూర్తిగా సెంట్రలైజ్ చేస్తూ ఉన్నాం. కేజీహెచ్ రూపురేఖలు మాత్రం ఒక పెద్ద ఓపీ బ్లాకు పవర్ గ్రిడ్ వాళ్ళకి చెప్పాం 40 కోట్లతో, అది కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నాం. కొంత టైం పడుతుంది. మా గుండెకి సంబంధించిన పరికరాలు సుమారు 6 కోట్లు 5 కోట్లు అవి కూడా తీసుకొస్తున్నాం. మొన్నే ఒక 13 వెంటిలేటర్లు ఇప్పించాం. సిఎస్ఆర్ పరిస్థితితో కేజీహెచ్ నిత్యం అభివృద్ధి జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూస్తే గత 2 ఇయర్స్కి ఇప్పటికీ ఉన్నటువంటి తేడాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. హాజరు అయ్యారు, బట్ దాని మీద పూర్తి వివరాలు త్వరలో మీకు చెప్తాను.